గౌరీ చంద్రుల వివాహం. ఒక ఊళ్ళో స్థితిపరుడు అయిన రాజుగా ఒక చక్కని కొడుకు పుట్టాడు. వాడికి చంద్రన్న అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. అయితే వాడు పెరుగుతున్న కొద్దీ చిత్రంగా తయారవుతూ వచ్చాడు. వాడి మాటలు అయోమయంగా ఉండేవి. ఏళ్లు మీద పడుతూ ఉన్న కొద్దీ వాడి పిచ్చివాగుడు కూడా హెచ్చిపోయింది. ఒకరోజు వాడి తండ్రి వాడిని మందలిస్తూ, అలా మాట్లాడతావేంట్రా నాయనా, అందరిలాగా మాట్లాడలేవు, ఇలా అయితే నీకెవరు పిల్లనిస్తారు చెప్పు అన్నాడు. చూడు నాన్న, అగ్గి పొయ్యిలో ఉన్నా కూడా పైకే పోతుంది, నీరు ఎత్తున ఉన్నా కూడా కిందకే పాకుతుంది అన్నాడు చంద్రుడు. చీ వెధవా, నేనొకటి చెప్తే నువ్వొకటి చెప్తావు, నేను పోయిన తర్వాత నీ గతి ఏమవుతుంది అన్నాడు తండ్రి. నేను ఎప్పుడో ఒకప్పుడు పోయేవాణ్ణేగా, ముందు పుట్టావు గనక నువ్వు ముందు పోతున్నావు అన్నాడు చంద్రుడు. తండ్రికి కోపం వచ్చి వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు. చంద్రుడు బట్టలు వేసుకుని చెప్పులు తొడుక్కుని గొడుగు తీసుకుని బయలుదేరేశాడు. చంద్రన్న వెళ్ళి మధ్యాహ్నానికి ఒక చెరువు గట్టు చేరాడు. అక్కడికి నాగేశ్వరుడు అనే ఒక పెద్ద మనిషి వచ్చి తాను తెచ్చిన ఆహారం మూట విప్పుతూ చంద్రుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఎక్కడికి పోతూ ఉన్నావు అని అడిగాడు. నేనొక అనాథుణ్ణి, నా కాళ్ళు నన్ను ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతాను అన్నాడు చంద్రుడు. అలా అయితే మా ఇంటికి వచ్చి పని చేస్తూ ఉండు అంటూ నాగేశ్వరుడు తన అన్నంలో కొంత భాగం చంద్రుడికి పెట్టి మిగతాది తాను తినేశాడు. తర్వాత ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ముందుకి నడవసాగారు. వీళ్ళు వెళుతూ ఉన్న మార్గంలో అడవి మార్గం ఎదురైంది. చంద్రుడు గొడుగు విప్పి ఎత్తి పట్టుకుని నడవటం చూసి నాగేశ్వరుడు, నీడగా ఉంది కదా, గొడుగు ఎత్తావేం అన్నాడు. గొడుగు వేసుకోమని నా తల చెప్పింది అన్నాడు చంద్రుడు. కొంత దూరం వెళ్ళాక ఒక వాగు తగిలింది. కాళ్లకున్న చెప్పుల్ని తీసి చేత పట్టుకుని వాగు దాటడానికి సిద్ధపడ్డాడు. చంద్రన్న మాత్రం చెప్పులతోటే దిగేశాడు. అదేమిటి అంటే కాళ్ళు చెప్పాయి అన్నాడు. మరి కొంత దూరం పోయిన తర్వాత చంద్రుడు, ఈ దారికి నిచ్చెన కూడా ఉంటే ఎంత బాగుండును అన్నాడు. దారికి నిచ్చెనేవిట్రా పిచ్చివాడా అన్నాడు నాగేశ్వరుడు. ఈ విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళు నాగేశ్వరుడు ఊరు చేరుకున్నారు. నాగేశ్వరుడు తన ఇంటి తలుపు తట్టి గౌరీ అని పిలిస్తే ఒక పిల్ల వచ్చి తలుపు తెరిచి నాగేశ్వరుడికి చెంబుతో నీళ్ళిచ్చి, మరొక మనిషి ఉండటం చూసి మరొక చెంబుతో నీళ్లు తెచ్చి చంద్రన్నకి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది కొత్త చెంబా, వాడకల్లో ఉంటూ ఉన్న చెంబా అని చంద్రుడు అడిగాడు. ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నాడు నాగేశ్వరుడు కోపంగా. ఆయన చంద్రుణ్ణి వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళి భార్యతో తాను వెళ్ళిన పని కాలేదని చెప్పాడు. గౌరీ వంటింట్లో వంట చేస్తూ ఉంది. నాగేశ్వరుడు వెళ్ళిన పని ఏంటంటే గౌరికి సంబంధం చూడడం. దూరాన ఉన్న ఒక సంబంధాన్ని కలుపుకోవడానికని వెళ్ళాడు. కానీ వెళ్ళిన పని సానుకూలం కాలేదు. ఆ సంబంధం ఆయనకి నచ్చలేదు. మరేదైనా సంబంధం చూడాలని ఆయన తన భార్యకి చంద్రుని గురించి చెప్తూ, ఎవడో అనాథ, అమ్మాయి పెళ్లి జరిగేదాకా చేతి సహాయంగా ఉంటాడు కదా అని వెంట పెట్టుకుని వచ్చాను, వాడు వెర్రిబాగులు వాళ్ళ ఉన్నాడు అన్నాడు. ఇంతలో గౌరి వచ్చి తన తండ్రిని అది తిని భోజనానికి పిలిచింది. ఆమె మామూలు భోజనంతో పాటు 1-2 పిండి వంటలు కూడా చేసింది. భోజనాలు అయ్యాక నాగేశ్వరుడు చంద్రన్నతో సహా వసారాలోకి వచ్చి కూర్చుని, ఎలా ఉంది భోజనం అన్నాడు. నా బతుకుల్లాగే ఉంది అన్నాడు చంద్రుడు. ఈ మాట గౌరికి వినిపించింది. ఆమె గబగబా దొడ్డిదారిన పొరిగింటికి వెళ్ళింది. నాగేశ్వరుడికి మాత్రం చంద్రుడి మాటకి కోపం వచ్చి, ఇక నువ్వు దయచెయ్యి, ఈ ఇంట నీకు చోట్లేదు అన్నాడు. మన మధ్య ఏదైనా రుణం మిగిలి ఉంటే మీరే తీరుస్తారులేండి అంటూ చంద్రన్న లేచి చెప్పులు తొడుక్కుని గొడుగు చంకన పెట్టుకుని బయలుదేరేశాడు. త్వరలోనే గౌరి ఒక పళ్ళెంలో తాంబూలం పట్టుకుని, ఆయన ఎక్కడా అని తండ్రిని అడిగింది. దొంగ వెధవ, వెళ్ళిపోమ్మన్నాను, వాడి మాటలు నాకు చాలా కోపం వచ్చాయి అంటూ తండ్రి చంద్రుడన్న మాట చెప్పాడు. ఆ మాటకేనా, నేను విన్నాను, అందులో తప్పేముంది, తాంబూలం లేని భోజనం చచ్చు భోజనం కదా, అందుకనే పక్క ఇంటికి పోయి తాంబూలం తెచ్చాను అంది గౌరి. పోతూ పోతూ వాడు పొగరగా ఏమన్నాడో తెలుసా, రుణం మిగిలి ఉంటే మనమే తీరుస్తామట అన్నాడు తండ్రి. ఏనాటి రుణమో ఉండడం బట్టే కదా దారిపోయేవాడిని పిలిచి అన్నం పెట్టాం అంది గౌరి. నీకు తెలియదులేవే, వాడు నాతో వచ్చేటప్పుడు దారి పొడుగునా ఇంకా చాలా పిచ్చి మాటలే మాట్లాడాడు అంటూ నాగేశ్వరుడు కూతురితో జరిగిందంతా చెప్పాడు. అంతా విని గౌరీ, అవి నీకు అర్థం కాలేదు కానీ పిచ్చి మాటలు కావు నాన్న అంటూ అన్నిటికీ అర్థం విప్పి చెప్పింది. కొత్త చెంబా, వాడకంలో ఉన్న చెంబా లేదా అనటంలో అతని ఉద్దేశం గౌరికి పెళ్ళయిందా కాలేదా అని. దారికి నిచ్చెన ఉంటే బాగుంటుంది అంటే ఏమన్నా కథలు చెప్పుకుంటూ నడిస్తే బాగుంటుంది అని. అతను చెప్పులతో వాగులో దిగింది కాళ్లల్లో నీళ్లల్లో ఉండే రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి. అడవిలో గొడుగు వేసుకున్నది పైనుంచి ఏదీ మీద పడకుండా ఉండడానికి.
అని గౌరీ అతడి ఉద్దేశాన్ని విడమరిచి చెప్పిన తర్వాత గౌరీ చంద్రన్నని తిరిగి పిలిపించే నిశ్చయంతో ఆమె వారి ఇంట్లో పనిచేసే పనమ్మాయిని పిలిచి, నువ్వు వెంటనే రచ్చబండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న దుకాణం వాడిని ఒక ఆణ పటపటాలు ఒక ఆణ చిటచిటాలు ఇయ్యమని అడుగు. నువ్వు అడిగిందేంటో కొట్టువాడికి అర్థం కాదు. అయితే దాన్ని ఎవరైతే విడమరిచి చెప్తారో అతని పేరడిగి చంద్రుడు అని అతను జవాబు చెప్తే వెంటనే వెంటబెట్టుకురా అంది. పని మనిషి కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆణ పటపటాలు ఒక ఆణ చిటచిటాలు ఇయ్యి అంది. అవేంటి సరిగ్గా చెప్పు అన్నాడు కొట్టువాడు. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది, ఒక ఆణ ఆవాలు ఒక ఆణ వేరుశెనక్కాయలు కావాలటయ్యా అన్నాడు చంద్రుడు. వెంటనే అక్కడే ఉన్న ఆ పని మనిషి అతని పేరడిగి చంద్రుడు అని చెప్పేసరికి అతన్ని వెంట తీసుకుని వచ్చింది. గౌరికి అతని మీద మనస్సయిందని తెలుసుకున్న తండ్రి వారిద్దరికీ ఒకరి గురించి ఒకరు బాగా అర్థమైన తర్వాత కాదనడానికి ఏముంది అని చెప్పి వారిద్దరికీ వివాహం చేశాడు. ఇలా గౌరీ చంద్రుల కథ సుఖాంతమైంది. కథ కంచికి మనం ఇంటికి చిన్న కథ చాలా తమాషాగా ఉంది కదా. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ చందమామ కథని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి